నా ప్లానింగ్ నాకు తెలిసి ఆ రోజు మన ఇద్దరు మాట్లాడినప్పుడు నన్ను 10 లక్షలు అడిగిన చూసినావా? ఆ రోజు నిన్ను వీడియో తీపించిన నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉన్నాయి. నువ్వే నన్ను వచ్చి 10 లక్షలు అడిగినావు, నువ్వే వచ్చి నాకు 10 లక్షలు లేకపోతే మంచిగా ఉండే అని చెప్పినావు. ఇవాళ ఇదే వీడియో ప్రూఫ్ చూడు. ఇగో ఇవాళ ఇదే వీడియో ప్రూఫ్ నీ మొగ్గునికి పంపుతా, నీ అక్క చెల్లెలకు పంపుతా, నీ అన్నదమ్ములకు పంపుతా, ఉన్న ఊరు గ్రూప్లలో ఎత్తా. ఒక ఆడిది ఒక మొగోడిని నన్ను మాట్లాడింది, నాతో చాటింగ్ చేసిన తర్వాత ప్రూఫ్ దగ్గర ఉందని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి 10 లక్షలు తీసుకురాకపోతే నువ్వు చచ్చిపోతావు, 10 లక్షలు తీసుకుపోతే నువ్వు సావనని పెట్టినావని చెప్పి నీ గురించి చెప్పి అందరికి చెప్పి ఊర్లోని ఇజ్జతి మానం మొత్తం తీసేస్తా. 10 లక్షల కోసం ఇంత కథలు చేస్తావా? నువ్వు ఒక మనిషివేనా అసలు? శివ, ఇది కరెక్ట్ కాదు శివ. అలా నా తప్పేం లేదు, మొత్తం నీ తప్పే ఉన్నది. నువ్వు అట్లా చేసుడు వల్లనే నేను అట్లా చేయాల్సి వచ్చింది. అవి డిలీట్ చేయి శివ ఫస్ట్. అబ్బబ్బబ్బా, అమ్మాయి అంటే నువ్వే నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు, నువ్వే నన్ను టార్చర్ పెడతావు, నువ్వే నన్ను పైసలు ఇవ్వంటావు, మళ్ళీ నువ్వే ఇవ్వాలొచ్చి నేనేం చేయాలంటావు. అటైతే అటు ఇటైతే ఇటా. నేను చచ్చిపోని నీకు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వాలి, నువ్వు మాత్రం 10 లక్షల కోసం నన్ను ఎంతనే టార్చర్ పెడతావు. నీకైతేనేమో అట్లా, నాకైతేనే ఇట్లనా? నా అందువా దేవుడు ఉన్నాడే. వీడియో డిలీట్ చేసి కాదు, నీ తప్పు ఉంది కాబట్టి నేను అట్లా అడగాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఇది పెద్దగా చేయొచ్చు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, నేను చెప్పినట్టు నువ్వు వినలేదాను. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినలేదనుకో, ఈ వీడియోలు ఇప్పుడే నా వాట్సాప్ స్టేటస్ పెడతా, నా పెళ్ళానికి పంపి నన్ను ఏం బాధ లేకపోయినా నన్ను రమ్మని చెప్పిందని చెప్తా, నువ్వే నన్ను రమ్మని చెప్పినావని చెప్తా, నువ్వే నన్ను బాధ పెట్టినావని చెప్తా. 10 లక్షల కోసం నన్ను టార్చర్ పెడుతుందని చెప్తా. నా పెళ్ళాన్ని కూడా బంగారం కుదబెడతానన్నా అది నువ్వే పెట్టే కుదబెట్టినని చెప్పి నీ ఇంటికి వచ్చి నా పెళ్ళాం నిన్ను పొట్టు కొడుతుంది. అర్థమవుతుందా? మంచి మాటదని చెప్తున్నా. శివ వద్దు శివ, నా ఇజ్జత్ పోతుంది శివ. నువ్వు ఇప్పుడు ఇట్లా అయితే నా దగ్గర అన్ని పైసలు వెళ్ళే శివ. ప్లీజ్ శివ, అర్థం చేసుకో శివ. మా ఇంట్లో నా ఇజ్జత్ పోతుంది, నేను ఊర్లో నా ఇజ్జత్ పోతుంది శివ. ప్లీజ్ శివ, ఇప్పటికే ఈరోజు ఏబట్టి నాకు నా భర్తకు మస్తు గొడవలు అవుతానే శివ. ప్లీజ్ శివ, నన్ను అర్థం చేసుకో శివ. ప్లీజ్ శివ. నమ్మినవులే అంటే నువ్వేమనుకున్నావు? నాకంత తెలియలేదనుకుంటున్నావా? ఇప్పుడు నీ యాక్టింగ్ కి మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డులు కాదు, నంది అవార్డులు, ఆస్కర్ అవార్డులు ఇవ్వాలి నీకు. ఎంత మంచిగా నటిస్తానవే నీవు. ఇంత పెద్ద నటివే, పెద్ద నీవు జిత్తులో నక్కవని చెప్పే ఇంకో ఫోన్లో కూడా వీడియోలు వేసుకునేటికి వచ్చిండే. అమ్మా అందిత జుట్టు లేకుంటే పీక పడతావే నువ్వు. నీ అసంటో నేను ఎంత సుధరించుకోవాలనే? నన్ను గత 4 రోజుల నుంచి 10 లక్షల కోసం ఎంత టార్చర్ పెట్టినావో, ఇప్పుడు నీ జుట్టు నా చేతులుందని చెప్పి ఫోన్ గుంజుకొని నన్ను ఆట ఆడుకుంటున్నావా? ఒక్కటే మాట చెప్తున్నా, పైసలు తీసుకొచ్చి నాకు ఇత్తనేమో ఇయ్యు, లేకపోతే నేను చెప్పినట్టు చెయ్యాలి. లేదనుకో నేను ఏం చెప్తానో నాకే తెలియదు. అర్థమవుతుందా? నేను నీకంటే తిక్క